ఏడ్పులు, పెడబొబ్బులు, గుండె బాదుకోవడాలు, అవమానాలు, నిర్లక్ష్యం, నింద, వేదన. మనం నమ్మదగని వారమైనను దేవుడు నమ్మదగిన వాడిగా ఉండి తన స్వభావానికి విరోధమైనది ఏమీ చేయలేదు. నలిగిన రెల్లును విరవలేదు, మకమకలాడుచున్న అవసనారు ఒత్తిని ఆర్పలేదు, భూమి నెరలు విడిచి బ్రింగివేయలేదు, సర్పాలు వచ్చి కాటేసి చనిపోలేదు. అలాగే తెగుళ్ళు బాధ పడకుండా ప్రభు కాపాడి భద్రపరిచి, పగలు మేఘస్తంభము, రాత్రి అగ్నిస్తంభం ఇశ్రాయేలీయుల ముందు నడిచిన దైవము మన ముందు కూడా నడుస్తూ వచ్చినాడు. మన దుఃఖము, నిట్టూర్పు, వేదన, కన్నీరు అన్నీ తుడవబడే దినాలు రాబోతున్నాయి. కనుక ఆగిపోవద్దండి, వెనక్కి వెళ్ళొద్దండి. దేవుడు మనల్ని కూడా అనేకులు ఆత్మ సంబంధమైన ఆశీర్వాదం కొరకు వాడుకోవాలని ఇష్టపడుతున్నాడన్న సంగతి వాక్యం మనకు జ్ఞాపకం చేస్తుంది. ఆయన మనల్ని నడిపిస్తున్నాడు, ఆయన మనకు సహాయం చేస్తున్నాడు. ఆయన స్వస్థపరచగా తిరిగి రోగం ఎలాగొస్తుంది? ఆయన బాగు చేయగా తిరిగి అనారోగ్యం ఎలాగొస్తుంది? ఆయన స్థిరపరచగా తిరిగి కాని కార్యం ఎలాగ జరుగుతుంది? జరగడం అసంభవం. ఆ యేసునాథుడు అందుకనే ఆయన మనల్ని విడిచిపెట్టని వాడు, ఆయన దాటిపోని వాడు. ఇశ్రాయేల్ 40 సంవత్సరాలు నడిపించిన దైవము ఇది మనల్ని కూడా యాత్రలో నడిపించాలని కోరుతూ ఉన్నాడు. అయితే ప్రభుకు స్తోత్రాలు. వీటన్నిటిలో యేసుక్రీస్తు ప్రభు వారు అత్యధికమైన విజయాన్ని మనకు కలుగజేసే దేవుడు కనుక 84వ కీర్తనలో దేవునికి దేవుని ప్రజలకున్న సంబంధాన్ని పరిశుద్ధాత్మ దేవుడు కళ్ళకు కట్టునట్లుగా ఓ ఆధ్యాత్మికమైన ఉన్నత అందమైన శిఖరాగ్ర సన్నివేశాన్ని మన కొరకై చిత్రీకరించిన తీరు మనోహరం. అందులో 7వ వచనం మీద మన గమనం ఉంచడానికి ప్రయత్నం చేస్తాం. 84వ కీర్తన 7వ వచనం, Psalm 84:7. వారు నానాటికి బలాభివృద్ధి నొందుచు ప్రయాణము చేయుదురు. వారు అని అంటే మనం చూసిన 4వ వచనంలో నీ మందిరమునందు నివసించు వారు, నిత్యము నిన్ను స్తుతించు వారు, నీ వలన బలము నొందిన వారు, యాత్ర చేయు వారు, బాకా లోయలో బడి వెళ్ళుచున్న వారు, బలాభివృద్ధి నొందుచు ప్రయాణము చేయుచున్న వారు. కనుక వారనే మాట ఈ వచనాల్లో పదే పరిశుద్ధాత్మ దేవుడు మనకు జ్ఞాపకం చేస్తున్నాడు. ఆ వారు అనే గుంపులో మనం కూడా ఉండాలని దేవుని యొక్క ఉద్దేశం. కనుక దేవుని ఆలయముగా మనము కట్టబడుచున్నప్పుడు ఎవరైతే ఆ యేసును అంగీకరించలేదో, యేసును ఎరగలేదో, రక్షణ మారుమనస్సు పొందలేదో అలాంటి వాళ్ళు ఈ వారు అనే గుంపులోనికి రాలేరు. అలాంటి వాళ్ళు యేసుక్రీస్తు ప్రభు యొక్క దేవాలయముగా చేయబడలేరు. మరలా మేము జ్ఞాపకం చేస్తున్నాం, ఆత్మ సంబంధమైన నివాసస్థలముగా కట్టబట్ట కొరకై ఆత్మయందు చనిపోయిన వారు ఆత్మయందు తిరిగి బ్రతికించబడాలని దేవుని యొక్క ఉద్దేశం. ఎవరు చనిపోయారు? ఆత్మయందు బైబిల్లో రాయబడుతూ వచ్చింది. ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయం, పాపముల చేతను అపరాధముల చేతను చచ్చిన వారమై ఉన్నప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు మనల్ని ప్రేమించి మన కొరకై శిలువ మీద మన పాపాలు మోసుకునే రక్తం కార్చి చనిపోయి సమాధి చేయబడి తిరిగి లేపబడిన కారణం చేత యేసు రక్తము ప్రతి పాపము నుండి మనల్ని కడిగి పవిత్రులుగా చేసి ఆధ్యాత్మికమైన నివాస స్థలముగా కట్టబడే భాగ్యములోనికి తీసుకురాబడ్డాం. అందుకే కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 16లో చెప్పబడుతుంది, మీరు దేవుని ఆలయమై ఉన్నారనియు దేవుని ఆత్మ మీలో నివసించున్నాడని మీరు ఎరగరా. కనుక హెబ్రీ పత్రికలో రాయబడింది, మనమే దేవుని ఇల్లు లేదా నివాస స్థలము. ప్రకటన గ్రంథం 21లో చెప్పబడుతుంది, మనమే దేవుని నివాస స్థలంగా ఉండబోతున్నాం. దేవుడు తానే తన ప్రజల మధ్యలో నివాసం చేయును. కనుక మనము దేవుడు
ఈ సంబంధ బాంధవ్యమే దేవాలయం. భూమి మీద 5 ఆలయాలు ఉన్నాయి. ఒకటి ఏంటంటే గ్రంథాలయం, లైబ్రరీ అంటాం. మౌనంగా ఉంటారు, ఎవరి పని వాళ్ళు చేసుకుని పోతారు. రెండవది ఏంటంటే విద్యాలయం, విశ్వవిద్యాలయం అంటే చదువుకునే ప్రాంతం. మూడవది ఏంటంటే నేత్రాలయం, కళ్ళు పోతే కళ్ళు అక్కడ అందుబాటులో ఉంటాయి కొన్నిసార్లు, లేకపోతే దానికి అవసరమైన శస్త్రచికిత్స చేయటానికి అనుకూలంగా ఉంటుంది. కానీ గ్రంథాలయము, విద్యాలయము, నేత్రాలయము. నాలుగోది మీ అందరికి ఇష్టమైంది వస్త్రాలయం. ఆంధ్ర రాష్ట్రంలోనే ప్రముఖ పేరెన్నిక కన్నా వస్త్రాలయం ఇచ్చేయండి. ధరలు కేజీలు కొనండి, టన్నుల కొద్ది సంతోషాన్ని తీసుకుని వెళ్ళండి. ఆషాఢ మాసం ప్రత్యేకమైన కానుక 66% డిస్కౌంట్. అది వస్త్రాలయం. ఐదవది ఆఖరిది దేవాలయం. ఆలయం అంటే ఉండేది, బట్టలన్నీ ఉంటే వస్త్రాలయం అంటాం, పుస్తకాలన్నీ ఉంటే గ్రంథాలయం అంటాం, విద్యార్థులందరూ ఉంటే విద్యాలయం అంటాం, దేవుడు ఉంటే, దేవుని ప్రజలుంటే దేవాలయము అని అంటాం. ఇప్పుడు మనం దేవాలయముగా చేయబడ్డాం. భౌతికమైన కట్టడం ఉండొచ్చు, లేకపోవచ్చు. మనం చెట్టు కింద ఉన్నా, కొండల దగ్గర ఉన్నా, లోయల్లో ఉన్నా, అడవిలో ఉన్నా, అరణ్యంలో ఉన్నా, దేవుడు దేవుని ప్రజలు కలిసి ఉంటే గొప్ప భాగ్యం. సరే, ఇక్కడ వాక్యం దగ్గరికి మనం వచ్చినప్పుడు వారు ప్రయాణము చేయొచ్చు కనుక క్రైస్తవుడు యాత్రికుడు, పరదేశి, ప్రయాణం చేస్తూనే ఉన్నాడు భూమి మీద నుండి పరలోకానికి. బైబిల్లో భక్తులు చాలామంది ప్రయాణం చేశారు. సమయాన్ని బట్టి కేవలం 5 మంది భక్తులకు మాత్రమే మీ గమనానికి నేను తీసుకురావాలని కోరుతున్నాను. మొదట ఆదికాండం 13వ అధ్యాయం, జెనసిస్ చాప్టర్ 13 verse 9, 13:9. ఆదికాండం 13:9. అబ్రాహాము ఇంకా ప్రయాణము చేయొచ్చు, దక్షిణ దిక్కుకు వెళ్ళాను. దిక్కు బాగలేదు కానీ తర్వాత నష్టం కలిగింది. బట్ ఒక్క విషయం ఏంటంటే ఆయన ప్రయాణము చేయొచ్చు. ప్రయాణము అనే మాట మీద ఒక 5 సందర్భాలు మనం పరిగెరుకోవటానికి ప్రయత్నం చేస్తాం. మొదటి ప్రయాణం అబ్రహాము చూడటానికి ఆరంభించినాం. జర్నీ ఆఫ్ సెపరేషన్, ప్రత్యేకమైన జీవితం కలిగిన ప్రయాణం. తన దేశం నుండి, బంధువుల నుండి, అందరి నుండి ఆయన బయటకు వచ్చినాడు. దేవుడు ఆయన ఆశీర్వదించడానికి సంకల్పించినాడు. ఆయన ప్రయాణం ఆగిపోలేదు. ఇంతదాకా దేవుని కొరకు జీవించినాం, ఇంకేం జీవిస్తాంలే, చాలే, ఇప్పటికే క్రైస్తవులు ఉండిపోయాం, రకరకాల ఆటుపోట్ల మధ్యలో, శ్రమలు పోరాటాల మధ్యలో ఆగిపోయాం, ఇంక ముందుకు వెళ్ళలేము, చాలా కష్టాలు ఎక్కువైపోయినాయి, భరించలేనంత అయిపోయినాయి, పొలాలు పండట్లేదు, పండిన పంటకు సరైన ధర రావట్లేదు, దళారులు మింగేస్తున్నారు, ఇరుగు పొరుగు అంతా మమ్మల్ని తిట్టేస్తున్నారు, మందిరంకి వెళ్ళినా కష్టంగా ఉంది, బైబిల్ చదివినా కష్టంగా ఉంది, ప్రార్థన చేయాలంటే కష్టంగా ఉంది, క్రైస్తవమే కష్టమైపోతుంది, క్రైస్తవం మానేస్తే ఎంత బాగుండని బహుశా కొంతమంది అనుకుంటున్నారేమో. ఒకవేళ మీరు అలాగ అనుకోకపోతే సాతాను మీ చెవుల్లో వచ్చి అలాగ చెప్తున్నాడేమో. సాతాను చెప్పకపోయినా మీ ఇరుగు పొరుగు బంధువులు, స్నేహితులు, పరిచయస్తులు చెప్తున్నారేమో, మందిరం మానేయండి, బైబిల్ మానేయండి, యేసును మానేయండి, ఇలాగ రకరకాలు చెప్తున్నారేమో. అది ప్రయాణం యొక్క అంతం. మనం అంతంలో లేము, ఇప్పుడు ప్రయాణం మధ్యలో ఉన్నాం. వారు నానాటికి బలాభివృద్ధి ప్రయాణము చేయుదురు. కనుక మనం ప్రయాణం చేస్తూనే ఉన్నాం పరలోకం వైపు. ప్రయాణం ఆపొద్దండి. కష్టాలు వచ్చినా, బాధలు వచ్చినా, కృంగుదలు వచ్చినా, వేదన వచ్చినా, అవమానం వచ్చినా, ఇవన్నీ వస్తూనే ఉంటాయి. తుఫాన్లు అంటే కలుగుతూనే ఉంటాయి. సముద్రం అయిన తర్వాత తుఫాన్ లేకుండా ఉంటుందా? అడవైన తర్వాత ముళ్ళ లేకుండా ఉంటాయా? ఊరైన తర్వాత మనుషులు లేకుండా ఉంటారా? నది అయిన తర్వాత నీళ్ళు లేకుండా ఉంటాయా? ఎడారైన తర్వాత ఇసుక లేకుండా ఉంటాయా? క్రైస్తవుడు అయిన తర్వాత సమస్యలు లేకుండా ఉంటాయా? ఉన్నాయి, తప్పించుకోలేం. అయితే ప్రభుకు స్తోత్రాలు. వీటన్నిటిలో యేసుక్రీస్తు ప్రభు వారు అత్యధికమైన విజయాన్ని మనకు కలుగజేసే దేవుడు కనుక అబ్రహాము ముందుకెళ్ళాడు, ఆశీర్వాదానికి కారణమైపోతూ వచ్చినాడు. అందుకే దేవుడు అబ్రహామును విశ్వాసులకు తండ్రిగా పరిగణించినట్లు వాక్యంలో మనం చూస్తాం. మరి మన సంగతి ఏంటి? అబ్రహాము దేశాన్ని విడిచిపెట్టి వచ్చాడు.
ఒక దేశమయ్యాడు. దేవుడు ఆయనతో చెప్పాడు 12వ అధ్యాయం ఆదికాండం 1-2 వచనాల్లో, ఐ విల్ బ్లెస్ ది, దౌ షిల్ బి బ్లెస్డ్. నేను నిన్ను ఆశీర్వదిస్తా, నువ్వు ఆశీర్వాదముగా ఉంచా. నీ సంతానము ఆకాశ నక్షత్రముల యొక్క ఆ సమూహం వలె విస్తరిస్తుంది, ఇసుకరేణువుల వలె విస్తరిస్తుంది అన్నాడు. అబ్రహాము విశ్వాసులకు తండ్రిగా దేవుడు ఆశీర్వదించినాడు. మన సంగతి ఏంటి? జర్నీ ఆఫ్ సెపరేషన్, ప్రత్యేకమైన జీవితంలో ఆయన ఆగిపోలేదు, సోలిపోలేడు, డస్సిపోలేదు, సాగిపోయాడు, ప్రయాణం చేశాడు. మనం కూడా ప్రయాణం చేయాలి. రెండోది చూస్తామా? 35వ అధ్యాయం ఆదికాండం, జెనసిస్ చాప్టర్ 35, ఆదికాండం 35వ అధ్యాయం 4వ వచనమా 5వ వచనం చదువుతా. ఆదికాండం 35:5, వారు ప్రయాణమైపోయినప్పుడు దేవుని భయము వారి చుట్టూనున్న పట్టణం మీద ఉండేను కనుక వారు, మనం ప్రయాణం అయిపోతే పక్కన వాళ్ళకి భయం వస్తుందంట, మనం ఆగిపోతే మనకు భయం వస్తుంది, పక్కన వాళ్ళకి ధైర్యం వస్తుంది. ఇంకోసారి చెప్పమంటారా? మనం క్రైస్తవ జీవితంలో ముందుకు సాగిపోతుంటే పక్కన వాళ్ళకి భయం వస్తుంది, మనం క్రైస్తవ జీవితంలో ఆగిపోతే భయం మనకు వస్తుంది. బైబిల్లో రాయబడిన మాట ఇది. యాకోబు ఇప్పుడు సాగిపోయే పరిస్థితిలో చాలా కష్టంగా ఉంది. నాకు తెలిసి యాకోబు లాంటి కష్టాల గుండా వెళ్ళిన వాళ్ళు ఇక్కడ ఎవ్వరు లేరు. ఉన్నారా? కొడుకులు నరహంతకులు అయ్యారు, ఒకే ఒక కూతురు దారెంబడి పోయి నష్టం తెచ్చుకునింది. ఇలాంటి కష్టమైన పరిస్థితుల్లో ఎవరైనా మందిరానికి పోతారా? పొలాల పండుగపోతే మందిరం మానేస్తారు, డిఎస్సి రాకపోతే మందిరం మానేస్తారు, ప్రమోషన్ రాకపోతే మందిరం మానేస్తారు, భర్త తిడితే మందిరం మానేస్తారు, భార్య తిడితే మందిరం మానేస్తారు, ఎవరు తిట్టకపోయినా మందిరం మానేస్తారు. చిన్న చిన్న దానికి మందిరం మానేస్తామే. అసలు యాకోబు లాంటి వాడు చూసేవాళ్ళు ఏమనుకుంటారు? మనలాంటి వాళ్ళు వదులరు కదా, లోకము కాకలు కదా. ఆయన కొడుకులు నరహంతకులు అయ్యారు, కూతురు చేర్చబడింది, ఇంకా భక్తి అని బైబిల్ పట్టుకొని దేవుని మందిరానికి వెళ్తున్నాడు. సిగ్గు లేకపోతే సరే, మా ఊర్లోనే పుట్టాడు, మాకు మర్యాద లేకుండా చేస్తున్నాడు, ఈయన వల్ల దేవుని నామాన్ని అవమానపరుస్తుందని రకరకాలుగా మనం అనుకుంటామేమో. ఇంట్లో పిల్లల్ని జాగ్రత్తగా పెట్టుకోలేనాడు, అంత దూరం పోతున్నాడు. ఇక్కడ ఉండొచ్చు కదా, ఇక్కడ బాగా చేసుకోవచ్చు కదా, ఇక్కడ బాగుపడవచ్చు కదా అని రకరకాలుగా లోకులు కాకలైతాయేమో. అయితే ఆయన ఏమన్నాడంటే, కుటుంబం అంతటితో కలిసి లెండి, మనం బేతేలునకు వెళుదాము. వారు అపవిత్ర అంతటిని తీసివేశారు, ఒలిచివేశారు, దాన్ని దాచిపెట్టారు. వారు ప్రయాణం అయిపోయారు. ఆగిపోయింటే ఈ దినాన్ని యాకోబు చరిత్ర మనకు తెలిసిండేది కాదు. ఒక్క వ్యక్తి ఆగిపోతే ఎంత నష్టం జరుగుతుందో చూడండి. యాకోబు ఏసేవలే నేను కూడా ఇంకా ఆ యాత్ర కొనసాగించిన వెనక్కి వెళ్ళింటే, పట్టించుకోకుండా ఉంటే 12 గోత్రాలు బయటికి ఎలాగొస్తాయి, వారిలో నుండి దావీదు ఎలాగొస్తాడు, దావీదులో నుండి దావీదు కుమారుడని యేసు ఎలాగొస్తాడు, యేసులో నుండి మనం ఎలాగొస్తామో. దేవుని జనమా, నువ్వు ఆగిపోవద్దు. నువ్వు ప్రస్తుత కాలానికి మాత్రమే క్రైస్తవుడు కాదు, మీ ఇంటికి మాత్రమే కాదు, నువ్వు చుట్టూన్న సమాజానికి కూడా దేవుని బిడ్డవు. యాకోబు లాంటి గుండెవే బద్దలయ్యే పరిస్థితులు, సన్నివేశాలు మన ఇండ్లలో లేవు. నన్నుకున్నదంతా కష్టాలే ఉండొచ్చు, పంటలు పండకపోవచ్చు, వ్యాపారంలో నష్టం ఉండవచ్చు, చదువు అవ్వకపోవచ్చు, ఉద్యోగం రాకపోవచ్చు, ప్రమోషన్ లేకపోవచ్చు, జీతాలు లేకపోవచ్చు, సేవ ఫలించకపోవచ్చు, కష్టాలు ఉండొచ్చు, ఇబ్బందులు ఉండొచ్చు. కానీ కొడుకులు నరహంతకులు కాదు కదా, కూతురు చెరబ్బడలేదు కదా, భార్య సహకరించింది కాదు కదా. ఇలాంటి విభిన్నమైన పరిస్థితులన్నింటిలో కూడా దైవ సాన్నిధ్యాన్ని దేవుడు యాకోబుకు దయచేసినట్లు మనం చూస్తున్నాం. అందుకే ఇక్కడ కూడా 84వ కీర్తనలో కూడా యాకోబు దేవా చెవియొగ్గం అనే సంబోధన మనం గమనిస్తూ ఉన్నాం. 20వ కీర్తన 1వ వచనంలో యాకోబు దేవుని నామము నిన్ను ఉద్ధరించునుగాక. యాకోబు దేవుడని దేవుడు అనిపించుకోవటానికి సిగ్గుపడలేదు. మన సంగతి ఏంటి? మనం కూడా అలాగ పరిస్థితులు ఎంత ప్రతికూలంగా ఉన్నా దేవుణ్ణి వెంబడించట్లో ఆగిపోకూడదు, యేసును వెంబడించట్లో మన ప్రయాణాన్ని ముగించకూడదు. ఇంతటితో నా ప్రయాణం అంతం అనకూడదు.
గొంతులో ఊపిరి ఉండేదాకా, శరీరం సహకరించేదాకా ప్రాణం పెట్టిన యేసుక్రీస్తు ప్రభువారి కొరకే పరుగులు తీసే లేడీ వలె ఉండాలనే దేవుని యొక్క ఉద్దేశం. జర్నీ ఫర్ సాంక్టిఫికేషన్, పరిశుద్ధత కొరకైన ప్రయాణం యాకోబు కొనసాగించినట్లు వాక్యంలో మనము గమనిస్తూ ఉన్నాం. ముందుకెళ్దామా? మూడవ సంగతి, సంఖ్యాకాండం, నంబర్స్, సంఖ్యాకాండము 9వ అధ్యాయం. సంఖ్యాకాండము 9వ అధ్యాయం, నంబర్ చాప్టర్ 9 verse 21. అమ్మా నేను చదువుతాను. అలాగే మేఘము సాయంకాలం మొదలుకొని ఉదయం వరకు నిలిచిన ఎడల ఉదయమందా మేఘం పైకెత్తబడగానే వారు ప్రయాణము చేసిరి. మాటలు ఆలకించండి. ప్రయాణము, ప్రయాణము, ప్రయాణము అనే మాటలు మరలా వ్రాయబడుతూ వచ్చినాయి. ఇప్పుడు వారు ప్రయాణం చేసిరి. ఎలాగూ పగలేమి రాత్రేమి ఆ మేఘం పైకెత్తబడినప్పుడే వారు ప్రయాణము 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 22వ వచనం ఆఖరి వరుస. అది ఎత్తబడినప్పుడు వారు ప్రయాణము చేసిరి. ఆ మేఘం 2 దినములు కానీ 1 నెల కానీ 1 ఏడాది కానీ తడవ చేసిన మందిరం మీద నిలిచిన ఎడల ఇశ్రాయేలు ప్రయాణము చేయక, కనుక వారి ప్రయాణాన్ని నియంత్రించగలిగింది మేఘమే. ఆ మేఘమే యేసుక్రీస్తు. పగటిలో మేఘస్తంభముగా, రాత్రిలో అగ్నిస్తంభముగా ఉంది 6 లక్షల కాల్బలాన్ని 40 సంవత్సరాలు దేదోపమానముగా ఆకలి దప్పులు లేకుండా నడిపించాడు. 40 ఏళ్ళుగా నిరంతర సరఫరా ఎలాగుంది? ఆ మేఘస్తంభం, ఆ అగ్నిస్తంభం, ఆ యేసునాథుడు. అందుకనే ఆయన మనల్ని విడిచిపెట్టని వాడు, ఆయన దాటిపోని వాడు. ఇశ్రాయేల్ 40 సంవత్సరాలు నడిపించిన దైవము ఇది మనల్ని కూడా యాత్రలో నడిపించాలని కోరుతూ ఉన్నాడు. దేవుని ప్రజలైన ఇశ్రాయేలీయులు అత్యంత ఆశ్చర్యకరంగా కాపాడబడుతూ బయటికి వెళ్ళినట్లు వాక్యంలో మనం చూస్తాం. ఇంకో పేరు పెడదామా? జర్నీ ఆఫ్ సేఫ్టీ. వారి భద్రత, వారి కాపుదల. 40 ఏళ్లలో వారికి ఏ అనారోగ్యం రాలేదు, ఏ హాస్పిటల్కి వెళ్ళలేదు, ఏ ఇబ్బందులకు గురి కాలేదు. హాస్పిటల్కి వెళ్ళడం తప్పని నేను చెప్పట్లేదు, కానీ పాపపు శరీరంలో ఉన్నంత దాకా హాస్పిటల్ మనకి ఫ్రెండ్గా, స్నేహితులుగా ఉంటారు. మీలో చాలామందికి తెలుసు కదా, 40 ఏళ్ళుగా ఆసుపత్రికి పోలేదనే వాళ్ళు ఎవరైనా ఉంటే చేయొద్దండి. పాతకాలం వాళ్ళు కాదు. ఇంకా కరెక్ట్ వాస్తవంగా చెప్పాలంటే హాస్పిటల్లోనే పుట్టారు, హాస్పిటల్లోనే పుట్టారు, హాస్పిటల్లోనే పెరుగుతున్నారు, మళ్ళీ హాస్పిటల్లోనే ఆయువు వదిలేస్తున్నారు. ఏమండి బాగలేదంటే కదా పలానా ఆంటీ వాళ్ళకి, అంకుల్ వాళ్ళకంటే, అవును హాస్పిటల్కి తీసుకెళ్ళాము, అక్కడే పైకి పోయి. పుట్టింది అక్కడే, పెరిగింది అక్కడే, పైకి పోయేది కూడా అక్కడే. ఇశ్రాయేల్ అలా కాదు, మోషే అలా కాదు. అంటే అర్థం అలాగే వెళ్ళొద్దండి అని కాదు, నేను వేరుగా చెప్పట్లేదు, మీరు తప్పగా అర్థం చేసుకోవద్దండి. పాప శరీరం ఉన్నంత దాకా హాస్పిటల్ యొక్క అవసరత ఉంటుంది. ఎందుకంటే ఈ పాప శరీరంలో రోగం ఉంటుంది. యేసుప్రభు ఈ రోగాలన్నీ భరించినని యెషయా 53లో మనం చూస్తాం. అతడు మన రోగములను భరించెను, అతడు పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత. ప్రభుకు స్తోత్రాలు. వాటన్నిటి నుండి ఆయన మనల్ని విడిపించుట కొరకాయి లోకరక్షకుడికి భూమి మీదకి దిగి వచ్చిన ఆయన స్వస్థపరచగా తిరిగి రోగం ఎలాగొస్తుంది? ఆయన బాగు చేయగా తిరిగి అనారోగ్యం ఎలాగొస్తుంది? ఆయన స్థిరపరచగా తిరిగి కాని కార్యం ఎలాగ జరుగుతుంది? జరగడం అసంభవం. మోషే కర్ర ఎక్కడ పుట్టింది? అడవిలో పుట్టింది. ఎక్కడ పెరిగింది? అడవిలో పెరిగింది. అందరి మధ్య ఆ కర్ర ద్వారా దేవుడు అద్భుతాలు జరిగించాడు. దేవుడు మోషే నీ చేతిలో ఏముంది? నా చేతిలో యాపిల్ ఫోన్ ఉంది ప్రభువా అని చెప్పలే. కంప్యూటర్ ఉంది, స్మార్ట్ ఫోన్ ఉంది, ఐఫోన్ ఉంది అని చెప్పలే. మ్యాక్బుక్ ఉంది అని చెప్పలేదు. నా చేతిలో కర్ర కంటే నిరుపయోగమైంది ఏమైనా ఉంటే మీరు చెప్పండి.
ఏది అంతకంటే నిరుపయోగమైంది లేదు. దాని ఆఖరి ఉపయోగం ఏంటంటే పొయ్యిలో పెట్టేది. అలాంటి నిరుపయోగమైన దాన్ని ఆశ్చర్యకరంగా అద్భుతంగా ప్రభు మార్చాలని సంకల్పించి గొప్ప కార్యాలు జరిగిస్తూ వచ్చినాడు. అందుకనే 40 సంవత్సరాలు మోషే నీ కర్ర చాపంటే చాపినాడు, కర్రతో కొట్టంటే కొట్టాడు, కర్ర ద్వారా నడిపించమంటే నడిపించినాడు. యేసుక్రీస్తు ప్రభు మోషే కంటే గొప్పవాడు. ఆయన మనల్ని నడిపిస్తున్నాడు, ఆయన మనకు సహాయం చేస్తున్నాడు. 4వది చూస్తామా? రూతు గ్రంథం 1వ అధ్యాయం 18వ వచనం. రూత్ చాప్టర్ 1 verse 18. తనతో కూడా వచ్చుటకు ఆమెకు మనస్సు కుదిరినదని నయోమి తెలుసుకున్నప్పుడు అందును గురించి ఆమెతో మాట్లాడటం మానెను గనుక వారిద్దరూ బెత్లెహేము నాకు వచ్చు వరకు, మన మాట ఏంటి? ప్రయాణము. వారు నానాటికి బలాభివృద్ధి నొంది ప్రయాణము చేయదు. మొదటిది ఎవరు ప్రయాణం చేసినారని చూసాం? అబ్రహాము ప్రయాణము, జర్నీ ఆఫ్ సెపరేషన్, ప్రత్యేక జీవితము విషయమైన ప్రయాణం. రెండవది యాకోబు ప్రయాణం, జర్నీ ఆఫ్ సాంక్టిఫికేషన్, పరిశుద్ధ ప్రయాణం. మూడవది ఇశ్రాయేలీల ప్రయాణం, జర్నీ ఆఫ్ సేఫ్టీ, భద్రతా ప్రయాణం. ఇక్కడ 4వది రూతు వాళ్ళ అత్తగారైన నయోమిని గురించి మనము చూస్తున్నాం. వారిద్దరు మోయాబులో ఉన్నారు. మోయాబులో నుండి యూదాదేశ బెత్లెహేంలోనికి ప్రయాణమై వచ్చి, మోయాబు ఆదినాన్ని చాలా ఆకర్షణీయమైంది. యూదాదేశ బెత్లెహేంలో అప్పటికి కరువు నింది, బహుశా అప్పుడే తీరిందేమో, ఎందుకంటే పంటలు వేశారు. వారి యవలకోత ఆరంభమున బెత్లెహేంకి వచ్చిన వాక్యలు మనం చూస్తున్నాం. అంటే కోతకాలం వచ్చినారు. అంతకుముందు పంట యవలేసే, యవలంటే మీకు తెలుసు కదా, మీలో చాలామంది తినరు అనుకుంటా. బార్లీ బియ్యం ఎప్పుడు తింటారు? బార్లీ గంజి ఎప్పుడు తాగుతారు? బాత్రూమ్కి పోవాల్సిన పని వచ్చినప్పుడు. చాలా బలహీనమైనది అది, రోగులకు మాత్రమే ఇచ్చేది, చాలా పేదల యొక్క ఆహారము. ఇప్పుడు రూతు అంత గోధుమల కాలంగా అనే పదం కూడా ఇక్కడ మనకు కనపడట్లేదు. గోధుమలు అంటే చాలా ప్రాముఖ్యం, లేదా ద్రాక్ష, ఒలివలు, ఇలాంటి పెద్ద పెద్ద పేర్లు కనిపించట్లేదు. కానీ యవల కాలము అనే వాక్యంలో మనం చూస్తున్నాం. అంటే చాలా బలహీనమైనవి. మీకు తెలుసు కదా, యోహాను సువార్తలో కూడా ఒక చిన్నవాడు 5 యవల రొట్టెలు 2 చేపలు తీసుకుని వచ్చాడు. యవల రొట్టెలు చేయడం దాంతో చాలా కష్టము. నవధాన్యాలతో రొట్టెలు చేయొచ్చు, చపాతీ చేయొచ్చు, గోధుమలతో జొన్నలతో రొట్టెలు చేయొచ్చు, సద్దులతో రొట్టెలు చేయొచ్చు. మీరు ఎప్పుడైనా ఇంట్లో ఎక్స్పెరిమెంట్ చేయండి, మరి బార్లీతో రొట్టెలు చేయగలరో లేదో. చాలా కష్టం అది. అంటే ఎంత పేదవాళ్ళు అంటే వాళ్ళ అమ్మగారు చాలా పేదోళ్ళేమో, అందుకనే యవలతో రొట్టెలు చేసి పంపించింది. ఈ యవలు బలహీనతను జ్ఞాపకం చేస్తాయి, నిరాశ్రయ స్థితిని జ్ఞాపకం చేస్తుంది, పేదరికానికి జ్ఞాపకం చేస్తుంది, తృణీకరించబడిన దానికి జ్ఞాపకం చేస్తుంది. అలాంటి పరిస్థితుల్లో కూడా వారు ప్రయాణమై బెత్లెహేమునకు వచ్చిరి. రొట్టెల ఇల్లు యేసుక్రీస్తు ప్రభువే ఆ బెత్లెహేము. బైబిల్లో రాయబడింది, యేసు ప్రభు అన్నాడు, నేనే జీవాహారం. దేవుడు మనల్ని కూడా అనేకులు ఆత్మ సంబంధమైన ఆశీర్వాదం కొరకు వాడుకోవాలని ఇష్టపడుతున్నాడన్న సంగతి వాక్యం మనకు జ్ఞాపకం చేస్తుంది. రూతు ఆమె అత్త నయోమి వారు బయలుదేరి బెత్లెహేంకి వచ్చినారు. వారు ప్రయాణం చేయకుండా మోయాబులో ఆగిపోయింటే మనకు రూతు గ్రంథం కనిపించేది కాదు. రూతక్క బోయజు ద్వారా ఎవరు ఓబేదు వచ్చేవాడు కాదు, ఓబేదులో నుండి యెషై వచ్చేవాడు కాదు, యెషైలో నుండి దావీదులో నుండి దావీదు కుమారుడైన యేసులో నుండి ఈ దుర్మార్గులము, ద్రోహులము, చెడిపోయిన మనమందరము యేసు ప్రభు రక్తం ద్వారా కడగబడి భవిష్యత్ కనిపించిండే వారం కాదేమో. ఒక్క మాతృమూర్తి చేసిన త్యాగం మానవ సమాజ చరిత్రను తలకిందులు చేసింది. మన ప్రయాణం ఎటువైపు? నేను రాను, మోయాబులోనే ఉంటా, ఇక్కడే బాగుంది. మా నాన్నగారు అమ్మగారు ఉన్నారు, మా తమ్ముడు ఉన్నాడు, అక్క ఉంది, చెల్లెలు ఉంది, బంధువులు ఉన్నారు, మా ఫ్రెండ్స్ అందరు ఇక్కడే ఉన్నారు. అందరిని వదిలేసి
యూదా దేశం బెత్లెహేము రమ్మంటే అక్కడ రేషన్ కార్డు లేదు, ఆధార్ కార్డు లేదు, ఇల్లు లేదు, వాకిల్ లేదు, భర్త లేడు, పొలాలు లేవు, ఏమి లేవు. అత్త నిన్ను చూసి ఎట్లా రావాలా అని అనలేదు. అత్తను చూసి రాలేదు రూతు, అత్తలో ఉన్న దేవుణ్ణి చూసి వచ్చింది. ఇది నన్ను మనం అత్తను, మామను, కులాన్ని, ప్రాంతాన్ని, పరిస్థితులను, భాషను, ఇరుగు పొరుగు వారిని చూసి ప్రయాణం చేస్తే ఆ ప్రయాణం అర్ధాంతం అవుతుంది. ప్రయాణంలో మన గురి యేసైతే ఆ ప్రయాణం ఆశీర్వాదం అవుతుంది. ఎటువైపు మన ప్రయాణం? 4 ప్రయాణాలు చెప్పినాం, 5 చెప్పి ముగిస్తామా? చాలా ఉన్నాయి, కానీ ఒకటి కొత్త నిబంధనలో కూడా చెప్తే మంచిది కదా. లూకా సువార్త 2వ అధ్యాయం. గాస్పల్ అకార్డింగ్ టు డాక్టర్ లూక్, వర్స్ 44. లూకా 2:44. ఆయన తల్లిదండ్రులు ఆ సంగతి ఎరగక ఆయన సమూహంలో ఉన్నాడని తలచి ఒక దిన ప్రయాణము సాగిపోయి తమ బంధువుల్లోనూ నిలవైన వారిలోనూ ఆయనను వెదుకుచుండేరి. యేసుప్రభుని వదిలేసి ప్రయాణం చేసినారు. అయితే తిరిగి యేసుప్రభుతో కలిసి వారు ప్రయాణం చేసినట్లు వాక్యం మనకు జ్ఞాపకం చేస్తుంది. యేసు వారి తల్లిదండ్రులతో కలిసి నజరేతులోకి వెళ్ళి వారికి విధేయుడై ఉండేనని వాక్యంలో రాయబడుతూ వచ్చింది. మన ప్రయాణం యేసు ప్రభువుకు వలపడి జరిగిస్తే ఒక రోజుకి 3 రోజులు నష్టపోతాం, 1 గంటకి 3 గంటలు నష్టపోతాం. ఒక దిన ప్రయాణం అంటే ఇశ్రాయేలీలు 20 మైళ్ళు అంటే దాదాపు 25 కిలోమీటర్లు అనుకుని నడుస్తారు. ఇప్పుడు మన మాదిరి షేర్ ఆటో, బండ్లు, కార్లు అలాంటివి లేవు వాళ్ళకి. అప్పుడు చాలామంది వీళ్ళు పేదలు కదా, వీళ్ళకి గాడిద కూడా లేదు పాపం, అందుకనే భవిష్యత్తు నడిచేసి వచ్చింటారు. పేదల్లో ఒక మాదిరి పేదలైతే గాడిదలు ఉండేవి, ఒక మాదిరి ధనవంతులైతే గుర్రాలు ఉండేవి, ఇంకా పెద్ద ఐఫై మీ టైప్ అనుకో రథాలు ఉండేవి. ఎందుకంటే నపుంసకుడు రథం మీద యెరూషలేములో ప్రభువుని ఆరాధించడానికి వచ్చినాడు. అది టూ మచ్ ఐఫై అది. అట్లా రథాల మీద వెళ్ళేవాళ్ళు. అలాగే ఐగుప్తీయుల యొక్క రథాలు ఉన్నట్లు వాక్యంలో మనము గమనిస్తూ ఉన్నాం. కానీ పేదలు నడిచిపోయేవాళ్ళు. లూకా సువార్త 2వ అధ్యాయం ఆరంభ వచనాల్లోనే మనం చూస్తాం. ఆమె గర్భవతిగా ఉన్నప్పుడు యోసేపు మరియలు నడిచి యూదాదేశ బెత్లెహేమునకు వెళ్ళినట్లు వాక్యంలో చూస్తాం. కనుక అదే పేదరికం అలాగే వచ్చింది. నేను ఈ మాటలు చెప్తుంటే మీరు అనొచ్చు, మరి మత్తయి సువార్త 2వ అధ్యాయంలో ఇల్లు వచ్చింది కదా, వాళ్ళకి ఎలాగొచ్చింది? వాళ్ళు కూడా అప్పుడు బెత్లెహేములోనే ఉన్నారు కదా. లూకా సువార్త 2వ అధ్యాయంలో సత్రంలో కూడా స్థలం లేదు. మత్తయి సువార్త 2వ అధ్యాయంకి వచ్చేటప్పటికి ఇల్లు వచ్చింది. ఎలాగొచ్చింది? కట్టినారా? అమెరికాకు పంపించినారా? ఎవరైనా సహాయం చేసినారా? నేను అనుకోవడం ఏంటంటే కానిపోయింది కదా, ఎవరైనా బంధువులు మీ మాదిరి దయార్థ హృదయాలు అంటారు, మానవత్వం కలిగిన వారు. తెలుగులో ఒక సామెత ఉంది కదా, మానవ సేవయే మాధవ సేవ అని. అందుకని బహుశా ఎవరైనా ధనవంతులైన వాళ్ళు, చాలామంది ధనవంతులు వాళ్ళకి పరిచయం కదా, అరమంత యూసేపు లాంటి వాళ్ళు, అలాంటి వాళ్ళు మా ఇల్లు ఉంది అక్కడ, వాళ్ళకి 2-3 ఉంటాయి ఇళ్ళు, ఒకే ఊర్లో కాదు, అన్ని ఇళ్ళు ఖాళీగా ఉంటాయి కదా, ఏదో ఒక ఇంట్లోనే ఉంటారు వాళ్ళు. అందుకని యూదా బెత్లెహేములో ఖాళీగా బహుశా ఇల్లు ఉంటే మా ఇంట్లో ఉండడని చెప్పినారేమో. మరి అమ్మ, యోసేపు, యేసు ప్రభు ఆ ఇంట్లో ఉన్నారు. ఆ ఇంట్లో ఉన్నారని తెలుసుకొని తూర్పు దేశ జ్ఞానులు నక్షత్రాన్ని చూసి అక్కడికి వచ్చింది. ఇదే దంపతులు లూకా 2వ అధ్యాయంలో సత్రంలో కూడా స్థలం లేకుండా ఉన్నారు. మత్తయి సువార్త 2వ అధ్యాయంకి వచ్చేటప్పటికి ఇంటిలోనికి వెళ్ళి ఆ శిశువును చూచి అత్యానంద భరతులై అని వాక్యంలో మనం సాగిలపడి ఆయనకు అర్పించిరి. ప్రయాణం యేసుతో కలిసి ఉంటే ఆశీర్వాదం, యేసు లేకుండా ప్రయాణం చేస్తే నష్టం. ఈ 5 రకాలైన సంగతులు చూసినాం. ఈ ప్రార్థనా మందిరము విశ్వాసులు చేరివచ్చిన మన ప్రయాణం ఎక్కడుంది? ఆగిపోయామా? వెనక్కి తిరుగుతున్నామా? ఇశ్రాయేలీలు అనుకున్నారంట మధ్యలో, మనకు ఐగుప్తులో సమాధులు లేవా ఏంటి, ఇలాగ వచ్చేసాం, వెనక్కిపోతే బాగుండు కదా అని. అందుకనే బైబిల్లో రాయబడింది, ఇశ్రాయేలీలు ఐగుప్తునకు పోగోరిర్రి, దే వాంటెడ్ టు గో బ్యాక్.
చాలామంది ప్రభుని నమ్ముకున్న తర్వాత వాళ్ళు వెనక్కి వెళ్ళాలనుకుంటారు. వాళ్ళ కులము, వాళ్ళ ప్రాంతం, వాళ్ళు ఇంతకుముందు వెనక చరిత్ర ఎక్కడుందో అక్కడే వెళ్ళాలి, ఇంకేసుప్రభు కష్టమని అనుకుంటారు. అలాగే ఇశ్రాయేలు వెళ్ళింటే వాళ్ళ చరిత్ర ఇది మనం ఆలోచించిండే వాళ్ళం కాదు. కనుక ఆగిపోవద్దండి, వెనక్కి వెళ్ళొద్దండి. ప్రయాణం చేస్తూ ముందుకే 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 వెళ్ళాలి. ఓ దినాన మనం ప్రయాణం చేస్తూ వెళ్తున్నప్పుడు ప్రభు మనల్ని కలుసుకోవటానికి రాబోతున్నాడు. బోరధ్వనితో ఆయన రాబోతున్నాడు, మహాశబ్దంతో రాబోతున్నాడు, మహిమగల రాజుగా ఆయన రాబోతున్నాడు. మన దుఃఖము, నిట్టూర్పు, వేదన, కన్నీరు అన్నీ తుడవబడే దినాలు రాబోతున్నాయి. మీకు చాలా గుడ్ న్యూస్ చెప్పిన, ప్రభు వస్తే పొలానికి పోయే పని లేదు. నేను ఈ మాట చెప్తే మీరు అనుకోవచ్చు, అట్లాంటి ఊరు ఎక్కడుందో చెప్పండి కదా, తొందరగా పోవాలి, ఇక్కడ భరించలేకపోతున్నాం. ఆ రాజ్యం కొరకు మనం ఎదురు చూస్తున్నాం. ఆ నిత్యమైన నిశ్చలమైన రాజ్యం. ఏం విత్తాలా, ఏమి ఎరువు కొట్టాలా, ఏ మందులు కొట్టాలా, కూలోళ్ళని ఎక్కడ తీసుకురావాలా, ఏ ట్రాక్టర్ మాట్లాడుకోవాలా, ఇవన్నీ ఆలోచనలే ఉండవు. సిస్టర్స్ అయితే ఈరోజు వంట ఏం చేయాలా, వాడికి ఇది సరిపోదు, ఈ అమ్మాయికి ఇది సరిపోదు, మా ఆయన అద్దెనడు, నాకేమి ఇది సరిపోదు, నలుగురికి 4 రకాలు చేయటానికి నేనేం మిషనా, రోబోనా? ఇవన్నీ పరలోక రాజ్యంలో లేవు. శాశ్వతంగా ప్రభుతో పాటు మనం సదాకాలం ఉంటాం. ఆయన నివాస స్థలముగా మనం ఆయన్ను అనుభవించిన. అందుకే ప్రకటన గ్రంథంలో రాయబడుతూ వచ్చింది, గొర్రెపిల్లే దేవాలయము. ద ల్యాంబ్ అండ్ ద గాడ్ షల్ బి ద tabernacle, ద టెంపుల్. ఆ దేవాలయంలో మనం ఉండబోతున్నాం. అక్కడి ఫ్యాన్లు, లైట్లు, లైవ్ స్ట్రీమింగ్ మైక్లు, టేబుళ్ళు, చాపలు, చికెన్ లేదు. అట్లయితే వద్దనుకుంటున్నారు కదా మీలో కొంతమంది. ఆ దేవుని రాజ్యంలో సదాకాలం ఉంటాయి. ఈ శరీరం లేదు కనుక ఆకలి దెప్పులు ఉండవు, వేదన, కృంగదల, అవమానం లేదు, చీకటి లేదు, దుఃఖము లేదు, బాధ లేదు, హాస్పిటల్ లేదు, డాక్టర్ల అవసరము లేదు, మెడికల్ షాపులు లేదు, మందలు సంచి పెట్టుకోవాల్సిన పని లేదు, ప్రత్యేకంగా వేడి నీళ్ళు బాటిల్లో పెట్టుకొని తిరగాల్సిన పని లేదు. నీ బ్యాగ్కి స్వస్తి. అలాంటి దేశంలో మనం ఉండబోతున్నాం. బైబిల్లో రాయబడుతూ వచ్చింది 22వ అధ్యాయం ప్రకటన గ్రంథంలో, సింహాసనము నుండి స్వచ్ఛమైన నది శుద్ధ సువర్ణం వలె అక్కడ నుండి ప్రవహించుట నేను సూచితిని. దాంట్లో పాపం లేదు, దోషం లేదు, వంచన లేదు, అక్రమం లేదు, పొల్యూషన్ లేదు. ప్రభువారు మన కొరకు అన్ని పరలోక రాజ్యంలో సిద్ధపరిచినాడు. ఆహా, రాజ్యం ఇప్పుడు వస్తే ఎంత బాగుండు. ఇప్పుడే మనం ఎత్తబడతాం, భోజనం అంతా ఇక్కడే ఉంటుంది. మళ్ళీ మీరు ఇంటికి వెళ్ళాల్సిన పని లేదు. మీ షేర్ ఆటోలో బండ్లు, కీసు, తాళపు చెవులు, అద్దాలు, మొబైల్ ఫోన్లు, వాచ్లు, చెప్పులతో సహా అన్నీ ఇక్కడే ఉంటాయి. మనము మార్చబడతాం. ఈ దీన శరీరము మంటికి మన్నైపోయే శరీరము, కుళ్ళు పట్టే శరీరము, పాతిపెట్టిన వెంటనే పురుగులు ఆకర్షించే ఈ శరీరము, పురుగులు కమ్మగా తినే ఈ శరీరము మహిమగల శరీరముగా ప్రభువు మారుస్తున్నాడు. ఆయన మహిమలో మనం సదాకాలం ఉంటాం. కాగా ప్రభువును మనం నిత్యం ఆరాధిస్తుంటాం. ఈ సహవాసాన్ని ప్రభు కాపాడి భద్రపరుస్తూ వచ్చినాడు. పోరాటాలు, సమస్యలు, నాకంటే మీలో చాలామందికి అన్ని విషయాలు బాగా తెలుసు అనుకుంటా. ఏడ్పులు, పెడబొబ్బులు, గుండె బాదుకోవడాలు, అవమానాలు, నిర్లక్ష్యం, నింద, వేదన, మనం నమ్మదగని వారమైనను దేవుడు నమ్మదగిన వాడిగా ఉండి తన స్వభావానికి విరోధమైనది ఏమీ చేయలేదు. నలిగిన రెల్లును విరవలేదు, మకమకలాడుచున్న అవసనారు ఒత్తిని ఆర్పలేదు, భూమి నెరలు విడిచి బెరింగివేయలేదు, సర్పాలు వచ్చి కాటేసి చనిపోలేదు. అలాగే తెగుళ్ళు బాధ పడకుండా ప్రభు కాపాడి భద్రపరిచి, పగలు మేఘస్తంభము, రాత్రి అగ్నిస్తంభం, ఇశ్రాయేలీయుల ముందు నడిచిన దైవము మన ముందు కూడా నడుస్తూ వచ్చినాడు. యెహోవా నీ నివాసములు ఎంత రమ్యములు. ప్రార్థన.